వెల్కమ్ టు PM7 స్పోర్ట్స్. ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్తాన్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ యువకుడు తిలక్ వర్మ అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని ఆట మరియు ధైర్యం టీమ్ లో మోటివేషన్ గా మారింది. మంగళవారం హైదరాబాద్ లోని లింగంపల్లి ప్రాంతంలోని లెగాలా క్రికెట్ అకాడమీలో తిలక్ వర్మ శిక్షణ సెషన్ నిర్వహించారు. అనంతరం అక్కడే మీడియా సమావేశంలో తాను ఫీలింగ్స్ పంచుకున్నారు. తిలక్ వర్మ మాట్లాడుతూ ఆసియా కప్ ఫైనల్ విజయం భారత జవాన్లకు అంకితమని తెలిపారు. మైదానంలో పాకిస్తాన్ ప్లేయర్లు అనేక సార్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మాకు చాలా కోపం వచ్చింది, కానీ కళ్ల ముందు దేశం కనిపించింది కాబట్టి ఓపికగా ఆడాము. అప్పటికే 3 కీలక వికెట్లు కూడా పడడంతో నా మీద మరింత బాధ్యత పెరిగింది. కసిగా ఆడి జట్టుకు విజయాన్ని అందించగలిగాం. అందరం సమిష్టిగా రాణించామని గర్వంగా చెప్పగలము అని తిలక్ వర్మ తెలిపారు. ఈ విజయం అతనికి మరియు జట్టు సభ్యులకు చాలా సంతోషాన్ని అందించిందని, విజయంలో తల్లిదండ్రులు మరియు కోచ్ల పాత్ర కీలకమని ఆయన ప్రత్యేకంగా గుర్తు చేశారు. అదే విధంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ప్లేయర్లలో చాలా మార్పు వచ్చినట్టు, మైదానంలో తాము ఎదుర్కొన్న పరిస్థితులు మరింత కఠినమయ్యాయని పేర్కొన్నారు. యువ క్రికెటర్లు ఇలాగే ధైర్యంగా సంతోషంగా ఆట ఆడాలన్నారు. తిలక్ వర్మ ఈ ఫైనల్ అనుభవం జీవితంలో మరవలేని క్షణంగా నిలిచిందని, భవిష్యత్తులో కూడా జట్టుకు ఇదే జోష్ అందిస్తారని హామీ ఇచ్చారు.